సో ఇటువంటి వాటిని ఖండించాలి అంటే పూర్తి మూఢత్వంతో కూడుకున్నటువంటి కథల్ని కథనాల్ని మనం చెప్పకూడదు నిత్యం. అవి పూజలు కావచ్చు, పురస్కారాలు కావచ్చు, ఏవన్నా సరే. ఒక క్షేత్రం గురించి నండూరి గారు వర్ణిస్తూ ఉన్నప్పుడు ఆ క్షేత్రంలో ఉన్నటువంటి మూల విరాట్టు గురించే ఫోకస్ పెట్టాలి. ఉదాహరణకి అరుణాచలం ఉంది. మన గురి గిరి మీద ఉండాలి. గిరి చుట్టూ ఎవరు ప్రదక్షిణ చేస్తున్నారు? ఉదాహరణకి టోపియమ్మ. ఆ టోపియమ్మ ఎవరు? ఆవిడ చుట్టూ. అంటే గిరి తప్పింది. గిరి మీద ఉండాల్సినటువంటి ఆ గురి తప్పి ఎక్కడో అనవసరమైన విషయాల పట్ల వెళ్ళింది. దీన్నే కలిప్రభావం అంటాం మేము. క్షేత్రాల గురించి చెప్పినా, ధర్మాల గురించి చెప్పినా, ధర్మ సూత్రాల గురించి చెప్పినా, లేకపోతే ఇతిహాసాలు ఏవైనా కావచ్చు, వాటిల్లో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాలు ఎరిగేలా ప్రతి ఒక్కరు తమ కర్మ పట్ల, తమ బాధ్యతల పట్ల చాలా ఎంతో ధైర్యంతో ముందుకు సాగేలా గురువులు ప్రవచనకారులు తయారు చేయాలి తప్ప ఇలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ లేదా వాళ్ళని పడుకోబెట్టి